కీర్తనకారుడు దావీదు కూడా కీర్తనలు 51 అధ్యాయము మనం గమనించినట్లయితే 15 వచనం చూడండి ఏమంటా ఉన్నాడంటే కీర్తనలు 51:15 ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము కదా. ఏమంటా ఉన్నాడు ఇక్కడ, నా నోరు ఏం చేయాలంట, నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అంటూ ఉన్నాడు కదా. కాబట్టి మనం కూడా మన నోరు తెరిచి ఆయన స్తుతిని మనం ఏం చేయాలంటే ప్రచురపరిచేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. మనము ఆ విధంగా మన పెదాలను తెరిచి లేకపోతే మన నోరులను తెరిచి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అదే ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అదే దావీదు కూడా తన జీవితంలో అదే చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి దావీదు దేవునికి హృదయానుసారుడిగా అవుతా వచ్చినాడు. అంతేకాదు మనం గమనించినట్లయితే దావీదు గురించి దావీదు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అవుతూ వచ్చినాడు కదా. మనము రాజుల గ్రంథం కానీ లేకపోతే దినవృత్తాంతాలు అన్నీ చూసుకున్నా కానీ ఎవరితో పోల్చినాడు దేవుడు? దావీదుతోనే పోల్చినాడు కదా. దావీదులాగా జీవించినటువంటి రాజు లేనే లేడు, లేకపోతే దావీదులాగా జీవించినాడనో జీవించలేదనో చెప్పబడుతూ వచ్చింది. అంటే దావీదుని దేవుడు అంతగా ఏం చేస్తూ వచ్చినాడంటే గణపరుస్తూ వచ్చినాడు. ఎందుని బట్టి అంటే దావీదు ఎప్పుడు కూడా ఏం చేయాలనుకుంటా వచ్చినాడు, స్తుతించాలని కోరుకుంటా వచ్చినాడు. తన నోరు ఆయన్ని స్తుతించాలని కోరుకుంటా వచ్చింది. అదే ఆయన కోరుకుంటా వచ్చినాడు తన జీవితంలో. అందుని బట్టి ఇన్ని కీర్తనలు కూడా ఆయన రాయగలుగుతా వచ్చినాడు. ఎందుని బట్టి అంటే దేవుణ్ణి అంతగా స్తుతించాలి, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి అని ఆయన ఆశించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలి. మనం కూడా దేవుణ్ణి ఎప్పుడూ కూడా స్తుతించాలి అని మనము కోరుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనము ఇప్పుడు ఎవరినన్నా స్తుతించాలి లేకపోతే ఎవరి గురించైనా పొగడాలంటే ఎప్పుడు పొగడుతాం మనం బాగా? వారు ఏదైనా చేసినప్పుడు, తర్వాత ఇంకా వారి గురించి బాగా తెలిసినప్పుడు. అది వారి గురించి తెలియకుండా మనం వారి గురించి చెప్పాలంటే ఏమైనా చెప్పగలుగుతామా? ఏం చెప్పలేము కదా. కాబట్టి మనకు ఎప్పుడైతే వారి గురించి ఎంతగా తెలుస్తుందో మనం వారి గురించి అంతగా చెప్పగలుగుతాం, ప్రచురించగలుగుతాం కదా. అదేవిధంగా దేవుని విషయంలో కూడా అంతే. మనం ఆయన స్థుతిని ప్రచురించాలి, మనం ఆయన ప్రచురించాలి, లేకపోతే ఆయన్ని కీర్తించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి అంటే ఆయన ఎక్కువగా ఎరిగేటువంటి వారంగా ఉంటురాలి, ఆయన ఎక్కువగా తెలుసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి మనం ప్రతి దినం కూడా మనం ఏం చేయాలంటే పొద్దున్నే లేచి ఏం చేయాలా, ప్రభువా ఈరోజు నిన్ను స్తుతించాలి, కాబట్టి నీ గురించి ఇంకా ఏమైనా నాకు తెలియపరచు. అదే మనం కోరుకునేటువంటి వారంగా ఉంటురాలి ప్రతిదినం కూడా. అంటే ఎంత తెలుసుకుంటే అంతగా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. దావీదు అంతగా ఆయన తెలుసుకున్నాడు కాబట్టి అంతగా దేవుణ్ణి స్తుతించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం ఆయన్ని ఎంతగానో తెలుసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి చూడండి, ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చినాము. ఇక్కడ రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచనంలో ఇక్కడ 3 సంగతులు చెప్పబడతా వచ్చినాయి. మొట్టమొదటిగా ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా, అంతేకాదు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి. అది ఈ మూడు విషయాలు మనము గమనించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంటే మన శరీరాలని ఆయనకి ఏం చేయాలంట, సజీవ యాగముగా సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. పాత నిబంధనలు వాళ్ళు ఏం సమర్పిస్తూ వచ్చినారు? బలులు అర్పిస్తూ వచ్చినారు కదా. పశువులను లేకపోతే పావురాలను పక్షులను లేకపోతే వీటన్నిటిని కూడా వాళ్ళు బలి ఇచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కానీ
కొత్త నిబంధన వచ్చేదరికి దేవుడు ఏం కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు? ఏమి ఇయ్యాలని కోరుకుంటా వస్తున్నాడు? మన యొక్క శరీరాలని సజీవ యాగముగా మనం ఏం చేయాలంటే ఆయనకి సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలంట కదా. కాబట్టి మన యొక్క శరీరాలని మనము సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. పాత నిబంధనలో కూడా అనేక సందర్భాల్లో దేవుడు అదే చెప్తా వచ్చినాడు. అంటే మనం ఏది చూసుకున్నా కూడా, కొత్త నిబంధనలో ఏది ఉన్నా కూడా అది పాత నిబంధనకి నమూనానే మ్యాక్సిమం. పాత నిబంధనలో కూడా ఏం చెప్పినాడంటే మీ దహన బలులను నేను కోరుకుంటా ఉన్నానా అన్నాడు కదా. అయ్యగారు నాకు కావాల్సింది ఏం కావాలా? మీ యొక్క హృదయం కావాలి, లేకపోతే మీ యొక్క విధేయత నాకు కావాలని చెప్తా వచ్చినాడు కదా. మనం మొదటి సమయాల గ్రంథంలో మనము గమనించినట్లయితే 15వ అధ్యాయంలో అదే చెప్తా వచ్చినాడు. అంతేకాదు చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం 22వ వచనాలు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21, 22 వచనాలు. నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నేను చూడను కదా. కాబట్టి చూడండి, అదే చెప్తా ఉంటున్నాడు. మీరు ఇవన్నీ అర్పించినా గానీ నాకు అవన్నీ అవసరం లేదని చెప్తా ఉంటున్నాడు. అదే కీర్తనకారుడు చూడండి, అదే మనము కీర్తన 51వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎటువంటిది ఆయన కోరుకుంటా ఉన్నాడంట. 17వ వచనం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి ఆయన ఎటువంటి బలులు కోరుకుంటున్నాడంటే విరిగిన మనస్సు కదా. విరిగినటువంటి మనస్సు కలిగి మనము ఆయన్ని ఎప్పుడైతే సేవిస్తామో అటువంటి బలులే ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. ఏదో అర్పిస్తే అర్పించినామని అటువంటివి కాదు, కానీ ఆయన కోరుకుంటున్నటువంటివి వేరేవి. కాబట్టి ఇక్కడ కూడా మనం కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే మీ యొక్క దేహాలు ఎట్లా ఉండాలంట? సజీవ యాగముగా సమర్పించుకునేటువంటి వారిగా ఉంటూ రావాలి కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన చనిపోతా వచ్చినాడు, ఆయన మనల్ని విమోచిస్తా వచ్చినాడు కదా. మనల్ని విమోచించినాడు, మనల్ని రక్షించినాడు. చూడండి, మనం గమనించినట్లయితే ప్రకటన 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కాబట్టి ఏమని పాడుతూ ఉంటున్నారంటే చూడండి, ఇక్కడ వీళ్ళు ఎవరు పాడుతూ ఉంటున్నారు? ఇక్కడ ఏం చేసినాడు ఆయన? ఏం చేసినాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? నీవు వధింపబడిన వాడవై. ఏమైనాడు? మొట్టమొదటిగా వధించబడ్డాడు కదా. నీ కొరకై నా కొరకై ఆయన ఏమైనాడు? వధించబడ్డాడు. అంతేగా తర్వాత మనం గమనించినట్లయితే నీ రక్తం ఇచ్చి, అంటే ఆయన స్వరక్తాన్ని మన కొరకై దారిపోసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ యొక్క స్వరక్తాన్ని, తన సొంత రక్తాన్ని ఆయన చిందించి మన యొక్క పాపంని ఆయన తీసివేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు ఏం చేసినాడంట? మనుషులని కొన్నాడు కదా. వధించబడ్డాడు, తర్వాత ఏమైనాడు? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేసినాడంటే కొన్నాడంట కదా. అదే ఆయన చెల్లించినటువంటి వెల కదా. ఆయన చెల్లించినాడు, అది తన స్వరక్తాన్ని ఆయన దారపోసి మనల్ని కొన్నాడు. కొని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే మనల్ని ఒక రాజ్యముగాను, ఇంకా ఏం చేసినాడంట? యాజకులుగా చేసినాడంట కదా. ఒక రాజ్యముగా, ఒక యాజకులుగా మనం చేస్తా వచ్చినాడు. చేసి మనల్ని ఏం చేయమంటా ఉన్నాడు? ఇప్పుడు
అది మనల్ని స్తుతించమని కోరుతా ఉంటున్నాడు. ఏం చేయమంటా ఉన్నాడంటే మనం మన నోరు ఏం చేయాలంటే ఆయన స్తుతిని ప్రచురం చేసేటువంటిదిగా ఉండాలి. మన పెదాలు ఆయన్ని ఆరాధించేటువంటివిగా ఉండాలి. మన పెదాలు ఆయన్ని స్తుతించేటువంటివిగా ఉండాలి. మన పెదాలు ఆయన్ని కీర్తించేటువంటివిగా ఉంటూ రావాలి. మనల్ని అందుకొరకే ఆయన కొనుక్కుంటా వచ్చినాడు. ఆయన వధించబడతా వచ్చినాడు. దాని కొరకే ఆయన తన స్వరక్తాన్ని వెలగా చెల్లించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ విధంగా చేసి ఆయన మనల్ని కొని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే మనల్ని ఆయన రాజ్యముగా, అదే విధంగా ఆయన యాజకులుగా మనల్ని చేసి మనల్ని స్తుతించాలి, మనం ఆయన్ని స్తుతించాలి అని కోరుకుంటా వస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఆ విధంగా మనం ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. అంతేకాదు ఆ విధంగా స్తుతించాలి. అంతేకాదు మనం ఇక్కడ చూసుకుంటూ వచ్చినాం రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంకా ఎట్లా అంట, మీ శరీరములను ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మనము ముఖ్యంగా ఏంటంటే మనం వచ్చి ఆరాధించినాము చేసినాము కాదు, కానీ మనం వారమంతా కూడా మనం ఈ పని చేసినామా లేదా అనేటువంటిది మనం గమనించుకోవాలి కదా. మన శరీరాలని మనం ఆయన కొరకై సమర్పించుకున్నామా, మన శరీరాన్ని ఆయన కొరకై సజీవ యాగముగా మనము సమర్పించుకున్నామా లేదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ విధంగా తనని తాను సమర్పించుకుని ఏం చేసినాడంటే దేవుణ్ణి ఏం చేసినాడు, ఆరాధించినాడు కదా. తనకు తానుగా ఆయన అర్పించుకొని ఆయన దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మన యొక్క శరీరాలని మనం సజీవ యాగముగా మనం సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. చూడండి ఎందును బట్టి అంటే రోమిలికి రాసినటువంటి పత్రికలోనే ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా చెప్పబడతా వచ్చినాయి. 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి మనము ఎట్లా ఉంటా వచ్చినామంటే దేవుడు అనుగ్రహించినటువంటి మహిమని పొందలేనటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం, పాపములో ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంతేకాదు రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే చూడండి, మనము ఏ భేదమును లేదు, అందరూ ఏం చేసినారంట, పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే మన ఎడల ఏం చూపించినాడంట, తన ప్రేమ వెల్లడిపరిచినాడంట. వెల్లడిపరిచి ఎట్లనగా మనం ఇంకా పాపులంగా ఉండంగానే ఆయన ఏం చేసినాడంట, మన కొరకు చనిపోయినాడు. ఆయన రక్తం వలన మనల్ని ఏం చేసినాడంట, నీతిమంతులుగా తీర్చినాడు. కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేస్తా వచ్చినాడు. అంతేకాదు ఇంకా మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి కదా. ఈ ఉగ్రత ఎటువంటి ఉగ్రత, నిరంతరము కదా, నిత్యమైనటువంటి ఉగ్రత నుండి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు, ఆయన రక్షిస్తా వచ్చినాడు. కాబట్టి అందును బట్టే మనము ఆయనకి మన యొక్క శరీరాలని ఏం చేయాలంటే సజీవ యాగముగా సమర్పించుకొని మనము ఆ విధంగా కూడా ఆయన స్తుతించేటువంటి వారంగా, ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అదేవిధంగా చూడండి 5వ అధ్యాయం 1వ వచనం కూడా, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. విశ్వాసం మూలమున మనం ఏమైతే వచ్చినామంటే నీతిమంతులంగా తీర్చబడతా వచ్చినాం. రోమిలికి రాసినటువంటి పత్రిక మనం గమనించినట్లయితే దాదాపు మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు అపోస్తుడైనటువంటి పౌలు రక్షణ గురించినటువంటి సంగతుల గురించి మాట్లాడుతూ వచ్చినాడు. అంటే రక్షణ ఎవరికి కలుగుతా వచ్చింది, లేకపోతే ఎక్కడి నుంచి మనం ఎట్లా వచ్చినాము, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా వచ్చినాడు. తర్వాత 10వ అధ్యాయం నుంచి మనం గమనించుకున్నట్లయితే రక్షించబడినటువంటి వారు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలని చెప్తా వచ్చినాడు.
కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాలు కూడా అక్కడలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటివే. కాబట్టి మనం అటువంటి స్థితిలో ఉంటా వచ్చినాము. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఇప్పుడు మన దేహము దేనికి ఆలయమై ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది కదా. కాబట్టి అందును బట్టి మన దేహం ఎట్లా ఉండాలంట? మనం దేహంతో ఏం చేయాలంట? ఆయన్ని కాబట్టి మన దేహాలతో కూడా మనం మన దేహాన్ని ఏం చేయాలంటే సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇష్టానుసారంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నామంటే మనము మన దేహాంతో కూడా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మన కన్నులతో మనం ఆయన్ని ఆరాధించాలి, మన పెదాలతో మనం ఆయన్ని ఆరాధించాలి, మన చేతులతో ఆరాధించాలి, మన కాళ్ళతో ఆరాధించాలి. అవన్నీ కూడా మనం ఆయన్ని సమర్పించుకుని ఆ విధంగా సమర్పించుకుని మనం ఆ విధంగా ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అదే ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. మన యొక్క దేహాన్ని ఆయనకి సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. ఆ విధంగా సమర్పించుకొని మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనము మనం ఇష్టానుసారంగా మనము వారమంతా ఇష్టానుసారంగా మనం ఎట్లంటే అట్లా జీవించి, మనం దేహంతో ఎట్లంటే అట్లా జీవించి మనం ఆదివారం వచ్చి ఆయన ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయన కోరుకునేటువంటి వాడిగా ఉండడు. విరిగి నలిగినటువంటి హృదయంతో మనం ఆయన ఆరాధించాలి. మన దేహాలను మొట్టమొదటిగా సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుని ఆ విధంగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన స్తుతిని ప్రచురపరిచేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని నిజంగా ఆరాధించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. నేను ఒక ఉదాహరణ చెప్తానంటే, ఎరిక్ లిడిల్ అనేటువంటి వ్యక్తి మీకు తెలుసా? తెలిసే ఉంటుంది బహుశా. విన్నారా ఎప్పుడైనా ఆయన గురించి? లేదా? ఎరిక్ లిడిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటా వచ్చినాడు. ఆయన ఒక స్కాటిష్ స్ప్రింటర్, అంటే పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వాడు అనమాట. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన పుట్టింది కూడా మిషనరీ ఫ్యామిలీలోనే పుడుతూ వచ్చినాడు. పుట్టినప్పటి నుంచి కూడా దేవుని గురించి తెలిసినటువంటి వాడు, దేవుణ్ణి ఎంతగానో ఆయన ప్రేమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అయితే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆ దినాల్లో బ్రిటన్ తరపు నుంచి, స్కాట్లాండ్ తరపు నుంచి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఒలింపిక్స్లోకి ఆయన వెళ్ళినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. 1920 ఒలింపిక్ గేమ్స్లో ఆయన పార్టిసిపేట్ చేయాలి. దేని తరపున? బ్రిటన్ తరపున కదా. దీంట్లో 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో కదా. కానీ ఆ రేస్ ఏ రోజు వచ్చిందంటే, ఆదివారం వచ్చింది. ఆయన ఏం చేసినాడంటే, ఆదివారం వచ్చింది కాబట్టి నేనేం చేయను, నేను పరిగెత్తను, నేను పార్టిసిపేట్ చేయను అన్నాడు. ఆయన అప్పటికే నార్మల్ గేమ్స్లో ఆయన అంతకుముందు ఒకసారి బ్రాంజ్ మెడల్ కొట్టాడు. ఆయన వాళ్ళకి గట్టిగా ఖచ్చితంగా గోల్డ్ తీసుకొస్తాడు అనేటువంటి నమ్మకం ఉంటా వచ్చింది వాళ్ళకి. కానీ కేవలం ఆదివారం వచ్చిందని చెప్పి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, నేను ఆదివారం ఏం చేయను అది. కాబట్టి ఆదివారం దేనికి నేను సమర్పించుకున్నా? కాబట్టి దేవునికి ఆ విధంగా ఆయన సమర్పించుకుంటూ వచ్చినాడు తన బాడీని కూడా. ఆయన 100 మీటర్స్లో పాల్గొంటే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వచ్చిండేది. కానీ ఆయన పార్టిసిపేట్ చేయలేదు. తద్వారా ఆయనకి ఎన్నో నిందలు వస్తూ వచ్చినాయి, ఎంతగానో నిందిస్తూ వచ్చినారు. ఈజ్ ఎ ట్రైటర్ అంటూ వచ్చినారు. ఆయన్ని ఎంతగానో తిడుతూ వచ్చినారు. అవన్నీ కూడా ఆయన సహించుకొని భరించుకొని దేవుని కొరకు అట్లే ఉంటా వచ్చినాడు. తర్వాత 1924లో ఒలింపిక్ గేమ్స్లో ఆయన 100 మీటర్స్ రేస్లోకి తీసుకోలే. కానీ నేను ఏం చేసినాడంటే 100 మీటర్స్ కాదు, 400 మీటర్స్ పరిగెత్తా అని చెప్పాడు. 400 మీటర్స్ రేస్లో వెళ్ళి ఆయన గోల్డ్ మెడల్ తీసుకొచ్చినాడు బ్రిటన్కి. అప్పుడు ఆయన మాత్రమే కాదు కానీ ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించింది. ఇప్పటికీ ఆ యొక్క న్యూస్ పేపర్స్ చూస్తే దేవుని గురించి ఎంతగా పొగుడుతూ వచ్చినాయంటే అంతగా పొగుడుతూ వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తూ వచ్చినారు. బ్రిటన్ మాత్రమే కాదు కానీ ప్రతి దేశం కూడా. కాబట్టి దేవుని అంతగా గణపరిచినటువంటి వాడిగా తన జీవితంలో ఉంటా వచ్చినాడు. దేవుని కంటే ఏది తనకి ఎక్కువ కాదు, అది ఏదైనప్పటికీ కూడా అని ఆయన నిశ్చయించుకుంటా వచ్చినాడు. తన జీవితాన్ని అంతటిని కూడా దేవుని కొరకై సమర్పించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మనము మన జీవితాలని ఆయన కొరకై సమర్పించుకొని ఎప్పుడైతే మనం ఆయన ఆరాధిస్తూ వస్తామో
అప్పుడు ఆ యొక్క ఆరాధనని ఆయన ఎంతో అంగీకారంతో లేకపోతే ఆనందంతో అంగీకరించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి అటువంటి ఆరాధన నువ్వు నేను చేయాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. అటువంటి ఆరాధనే ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. మన యొక్క జీవితంలో ప్రతిదీ కూడా ఆయనకు సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. మన యొక్క శరీరాలని ఆయనకు సమర్పించుకోవాలి, మన చేతుల్ని ఆయనకు సమర్పించుకోవాలి, మన యొక్క కళ్ళని ఆయనకు సమర్పించుకోవాలి, మన యొక్క పెదాలను ఆయనకు సమర్పించుకోవాలి, మన కాళ్ళని ఆయనకు సమర్పించుకోవాలి. మన శరీరం అంతా కూడా ఆయనకు సమర్పించుకొని ఆ విధంగా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నారు. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆరాధిస్తామో అప్పుడే ఆయన దాన్ని ఆగ్రహించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. నోహు ఆ యొక్క బలిని అర్పించినప్పుడు ఏం చేసినాడంట, ఆయన ఇంపైన సువాసన వచ్చిందంట. అప్పుడు ఆయన ఏం చేసినాడు, మన జీవితాలు ఎప్పుడైతే ఇట్లా ఉంటాయో అప్పుడే మనము ఏమైనా ఆరాధన చేసినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఇంపైనటువంటి. ఆమె అత్తరు బుడ్డి తీసుకొచ్చి వేసింది కదా, వేసాను ఏమైంది, ఇల్లంతా ఏమైంది, వాసన, ఇల్లంతా సువాసన వచ్చింది. కాబట్టి మనం కూడా మన జీవితాలని ఆ విధంగా మన జీవితంలో మనము మన యొక్క దేహాన్ని లేకపోతే మన శరీరాన్ని ఆయన కొరకే సజీవ యాగంగా మనం సమర్పించుకున్నప్పుడు మనం చేసేటువంటి ఆరాధన అంత వాసనగా అంత యోగ్యమైనటువంటిదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి అటువంటి ఆరాధన మనం చేయాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆ విధంగా మనం ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చూడండి తర్వాత ఇంకా ఏంటి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలా, మన యొక్క శరీరాలని సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. రెండవదిగా మనం ఏం చేయాలంట, పరిశుద్ధమును కదా, అంటే పరిశుద్ధముగా కదా, మనల్ని పరిశుద్ధులుగా చేస్తా వచ్చినాడంట ఆయన. కాబట్టి మనం ఒకప్పుడు పాపములో ఉంటా వచ్చినాం, అపవిత్రతలో ఉంటా వచ్చినాం, మాలిన్యం కలిగినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేస్తా వచ్చినాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏమైనామంట, అది ఆయన ఒక్కసారిగా మన కొరకై అర్పించుకొని మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే పరిశుద్ధపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు, పవిత్రపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంతేకాదు యోహాను సువార్తలో, యోహాను పత్రికలో కూడా మనం గమనించినట్లయితే మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మిదగిన వాడు నీతిమంతుడు కనుక మనల్ని ఏం చేస్తాడంట, మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. కాబట్టి మనల్ని పవిత్రులుగా చేసినాడు, పరిశుద్ధులుగా చేసినాడు కదా. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే మనం ఎటువంటి జనం అంట, పరిశుద్ధ జనము అని రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి మనం పరిశుద్ధమైనటువంటి జనం. ఇప్పుడు ఒకప్పుడు మనము పాపములో ఉంటా వచ్చినాం, ఒకప్పుడు మాలిన్యములో ఉంటా వచ్చినాం, ఒకప్పుడు అపవిత్రతతో ఉంటా వచ్చినాం, దుర్నీతితో ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఒక్కసారి అర్పించుకుంట చేత ఆయన తన చిత్తం బట్టి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు, పరిశుద్ధపరుస్తా వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధపరిచినటువంటి మనము ఎట్లా జీవించాలంటే, ఎట్లా జీవించాలి, ఇష్టానుసారంగా జీవించాలి కదా, పరిశుద్ధంగా జీవించాలి కదా. అందుకే ఆయన మనల్ని ఏమని పిలిచినాడు, నేను పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినాము అని రాయబడుతూ వచ్చింది అక్కడ. కాబట్టి మనల్ని అందుకొరకే ఆయన పిలుచుకుంటా వచ్చినాడు. మనం ఇష్టానుసారంగా జీవించడానికి ఆయన పిలిచలే, మనం పరిశుద్ధంగా ఉండడానికి ఆయన పిలుచుకుంటా వచ్చినాడు. మనల్ని అందుకే ఆయన పరిశుద్ధులుగా చేసుకుంటా వచ్చినాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనల్ని మనం ఇదివరకే చూస్తూ వచ్చినాం ఈ విషయాలన్నీ కూడా. 6వ అధ్యాయము 11వ వచనం, ఆయన ఆత్మలో మనల్ని పరిశుద్ధులుగా చేస్తా వచ్చినాడని రాయబడుతూ వచ్చింది. ఆత్మయందును మీరు కడగబడి
చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే. ఎట్లా కడగబడ్డామంట? దేవుని ఆత్మ యందు మనం కడగబడి పరిశుద్ధపరచబడ్డామంట. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా కూడా మనల్ని పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు. అంతేకాదు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం 25వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత ఏం చేస్తూ ఉంటున్నాడంట? మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనల్ని ఒక సంఘంలో చేర్చినాడు, సహవాసంలో చేర్చినాడు. కాబట్టి ఇప్పుడు నిరంతరము మనకు ప్రతిరోజు మనకి ఏముంటుంది? వాక్యం ఉంటుంది కదా. ఆ వాక్యం ఏం చెప్తా ఉంది? మనం ఎట్లా జీవించాలని చెప్తా ఉంది? పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని చెప్తా ఉంది. కాబట్టి మనము ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎట్లా జీవించాలి? పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఆయన కొరకు జీవించి ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అదే ఆయన కోరుకుంటా వస్తుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం ఆయనకి బలులు అర్పిస్తామో లేకపోతే ఆయన్ని ఆరాధిస్తామో అప్పుడే ఆయన ఆ యొక్క ఆరాధనని కోరుకునేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. మన యొక్క దేహాలని ఆయన కొరకు సజీవయాగంగా సమర్పించుకునేటువంటి వారంగా ఉంటురాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే మనం పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు, పవిత్రపరిచినాడు కదా. అంతేకాదు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి మనం పిలిచినాడు. నిత్యము వాక్యం ఇస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ వాక్యం చేత మనం హెచ్చరించబడినటువంటి వారమై మనల్ని మనం సరి చేసుకొని మనము పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో అప్పుడే మనం ఆయనకి నిజమైనటువంటి బలులు అర్పించేటువంటి వారంగా ఉంటూ వస్తాం, నిజమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఆయన అనుకున్నటువంటి ఆరాధన, యోగ్యమైనటువంటి ఆరాధన. కాబట్టి అది కలిగేటువంటిదిగా ఉంటూ వస్తుంది. తర్వాత చివరిగా మనం గమనించినట్లయితే ఏంటిది? పరిశుద్ధము దేవునికి అనుకూలమైనటువంటి జీవితం కదా. దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభువారిని చూసి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను కదా. దేవుడు మనల్ని చూసి ఎట్లా ఉండాలా? ఆనందించాలా కదా. అరే నోవహు దినాల్లో ఏం చేసినాడంట? ఎందుకు ఈ మనుషులను చేసినానని ఆయన సంతాపపడ్డాడంట. కాబట్టి మనం ఎట్లా ఉన్నామంటే ఆయన ఆనందించేటువంటి వారంగా ఉంటూ వస్తుంటున్నామా లేకపోతే ఆయన బాధపడేటువంటి వారంగా మనం ఉంటూ వస్తూ ఉంటున్నామా? కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన ఆనందించేటువంటి వారంగా మనం ఉంటామో లేకపోతే ఆయనకి అంగీకారమైనటువంటిది లేకపోతే అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు మనము ఆయనకి నిజమైనటువంటి అర్పించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. చూడండి మీకా గ్రంథంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా ఏం చేస్తా ఉంటున్నాడు? అది దేవుడు మన దగ్గర నుంచి ఏం అడుగుతా ఉన్నాడు? ఇదే అడుగుతా ఉన్నాడు. ఎట్లా జీవించాలంట? న్యాయముగా జీవించాలా, కనికరమును ప్రేమించుటయు, అదేవిధంగా ఇంకా దీన మనసు కలిగి. అది ఇదే మనల్ని కోరుకుంటా ఉంటున్నాడు ఆయన. ఇదే అనుకూలమైనటువంటి జీవితం అంటే ఇదే. దేవునికి అనుకూలంగా జీవించడం అంటే ఇదే. మనల్ని నీతిమంతులంగా చేసినాడు ఆయన. నీతిమంతులుగా చేసినటువంటి మనం ఎట్లా జీవించాలి? నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి. We have to do what is right, not in the sight of people, in the sight of God, Lord. కాబట్టి మనం దేవుని దృష్టిలో ఏది నీతో అది చేయాలి. కాబట్టి దేవుని దృష్టికి ఏది నీతిగా ఎంచబడతా ఉందో అదే చేయాలి. అంతేకాదు మనము ఇంకా ఎట్లా దీన మనస్సు కలిగి జీవించాలంట. We have to be humble. మనం దీన మనసు కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. మనం ఇదివరకే మనం చూస్తూ వచ్చినాం. ఎవరిని? మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తూ వచ్చినాం చాలా రోజుల క్రితం ఆరాధనలోనే. ఎవరిని చూసినాము?
సిరియా సైన్యాధిపతి ఎట్లా ఉన్నాడు? గర్వించినాడు కదా. ఏమని గర్వించినాడు? మా దగ్గర నదులు లేవా? ఆడ మునిగితే నాకు పోదా ఏంది? కుష్ఠరోగం, నేనెందుకు ఈ నదిలోనే మునగాల? కానీ ఎప్పుడైతే ఆయన తగ్గించుకున్నాడో అప్పుడు ఏమైపోతా వచ్చింది? ఆయనకున్నటువంటి కుష్ఠంతా ఏమైపోతా వచ్చింది? పోతా వచ్చింది. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఇటువంటి స్థితిలో ఉంటూ వచ్చినాం, గర్వించినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం కదా. ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలోకి వచ్చినామో అప్పుడు పాపం అనేటువంటి కుష్ఠంతా పోతా వచ్చింది. పోయినటువంటి మనం మళ్ళీ ఎట్లా ఉండాలా? అట్లే ఉండాలా కదా. కాబట్టి మనము దీన మనస్సు కలిగి ఉండడం నేర్చుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అటువంటి బలులే ఆయన కోరుకుంటా ఉన్నాడు. విరిగి నలిగినటువంటి హృదయంతో చేసేటువంటి బలులే ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. దావీదు అంత దీనుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని అంతగా ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన జీవితాన్ని బట్టి అంతగా ఆయన ఆనందిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా దీన మనస్సు కలిగి మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన మన ఆరాధనని అంగీకరించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి అటువంటి ఆరాధన నువ్వు నేను చేయాలని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. మనం ఒకప్పుడు మనల్ని ఆయన మన కొరకై వధింపబడుతూ వచ్చినాడు. తన స్వరాక్తాన్ని ఆయన మన కొరకై ఇచ్చి మనల్ని కొనుక్కుంటూ వచ్చినాడు. కొనుక్కొని నువ్వు నేను ఆయన్ని స్తుతించాలి, క్రొత్త పాట ఆయన కోసం పాడాలి అని కోరుకుంటూ వచ్చినాడు. అటువంటి మనము ఎట్లా జీవించాలంటే మన యొక్క శరీరాలను ఏం చేయాలి? సజీవ యాగంగా ఆయన కొరకు సమర్పించుకోవాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి. దీన మనసు తర్వాత ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం జీవించాలి కదా. కాబట్టి ఆ విధంగా మనం జీవించినప్పుడే మనం నిజమైనటువంటి ఆరాధన ఆయనకు తీసుకొచ్చేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. ఆ విధంగా మనం ఆయన ఆరాధించినట్లు దేవుడు మనకు సాయం చేయంగా.